గౌరీ గౌరీ. ఏం బాబు? నీ మనవరాలు ఎక్కడ తాత? మంచినీళ్ళ కని చెరువు కాడికి వెళ్ళింది బాబు. నాకు కూడా దాహంగా ఉంది, నేను కూడా చెరువు దగ్గరికి వెళ్తాను. రవి బాబు ఒక్క మాట బాబు. ఏంటి తాత? నా మనవరాలు అమ్మా బాబు లేంది బాబు. గొప్పింటి బిడ్డవైన నువ్వు నా మనవరాల మీద మనసు పట్టం నాకు ఆనందమే బాబు. కానీ బాబు, రేపు నీ కన్నోళ్ళు కాదన్నారని నా మనవరాలను వదిలేస్తే బాబు. తాత, ఇంతకాలం నుంచి తెలుసున్న వాడివి, నా గురించి నువ్వు అర్థం చేసుకుని ఇంతేనా? మా వాళ్ళు కాదన్నా, ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా గౌరీని నా ఇల్లాలుగా చేసుకుని తీరతాను. చాలు బాబు, చాలు. నీ నోటముట ఇంత మంచి మాట విన్నాక ఇక నేనేమైపోయినా పర్వాలేదు బాబు. తాత, నీ మనవరాల మెళ్ళలో 3 ముళ్ళు వేసే వరకు నీకేమీ కాదు తాత. వస్తాను. దండాలయ్య గారు. దండాలయ్య గారు. ఏ నాగమ్మా, బాగున్నా? వల్ల బాగున్నాం బాబు. నేను బాగా చూసుకుంటున్నాడా? గుడ్. ఏమిటండో మహా హుషారుగా ఉన్నారు. ఏం లేదు, ఆ పాట వింటుంటే మన తొల్లోళ్ళు గుర్తుకొస్తున్నాయి. నిండు పౌర్ణమి, పండు వెన్నెల. అయ్యో ఊరుకోండి. సిగ్గే. నెలకోసారి గెస్ట్ హౌస్ కి వస్తే చాలు, పులిలా ఉండే మీరు పసిపిల్లాళ్ళ మరి చిలిపి మొదలు పెడతారు. పసిపిల్లని కాదంటే అది కాదు. ఇప్పుడు సిటీలో ఉన్నంతసేపు మన సంసారం గొడవలు, ఆఫీస్ టెన్షన్లు. అదే ఇక్కడికి వచ్చామనుకో, నాకు నువ్వు, నీకు నేను, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ ప్రాబ్లం తప్ప. నో సీరియస్నెస్, నో టెన్షన్స్. నా ఎదురుగా నువ్వు, నీ ఎదురుగా నేను. ఏమైనా ఇబ్బంది అంటూ ఉంటే దాని తాలూకు. నిజమేనండి, ఇక్కడికి వచ్చినప్పుడల్లా అన్నీ మర్చిపోయి హాయిగా ఉండే మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకెంతో తృప్తిగా ఉంటుంది. దట్స్ రైట్. ఇంకా ఎక్కువ తృప్తిగా ఉంటుంది నువ్వు ఒక మంచి పాట పాడావంటే. నేనా? నేను పాడితే మీరు ఆడతారా? ఓ ఎస్, వై నాట్. కార్పెట్ లేపేస్తా. బాగుందండి. మరి కోడలు మనవరాలు ఉన్న సంగతి మర్చిపోకండి. అబ్బా, కోడలో మనవరాలు జ్ఞాపకం చేసే 3 కాస్త పోయింది. సరే, మన పెద్దబ్బాయి హరి ఊరు ఎప్పుడు వెళ్తున్నాడు? ఇవాళే వెళ్తాన్నాడండి, కానీ రవి డ్రామా ఉంది, అది చూసి రేపు వెళ్తా అన్నాడు. రవి డ్రామా? ఎవడా రవి? అదేమిటండి అలా అడుగుతారు? మన చిన్న బాబు. ఆహా, ఈ వెధవ ఇంట్లో వేసే వేషాలు చాలా స్టేజ్ మీద కూడా ఇస్తున్నా అన్నమాట. ఏమండి, మనం కూడా వెళ్తామండి. తప్పదా? ఆల్ రైట్, ఏం చేస్తాం కానీ. నాన్న, మీ నిర్ణయం ఏమిటి? నా నిర్ణయం ఏనాడో చెప్పాను. ఈనాడు ఏమిటి చెప్తారని అడుగుతున్నాను. స్టూపిడ్ ఫెలో. ఈ రాజశేఖరం క్రమశిక్షణ, పంక్చుయాలిటీ, స్ట్రిక్ట్నెస్ అంటే చెవి కోసుకుంటాడు, అవసరమైతే ముక్కు కూడా కోసుకుంటాడు. యు నో దట్? డూ యు నో దట్? డూ యు నో దట్? అటువంటి నా పెంపకంలో పెరిగి నాకే ఎదురు తిరుగుతావురా రాస్కెల్? అవసరమైతే ఎదురు తిరుగుతాను, తప్పదంటే వెనక్కి తిరిగిపోతాను. ఎటు పడితే అటు తిరుగుతాను అంటున్నావు? తల తిరుగుడుగా ఉందా? రాయ్, పరువు ప్రతిష్టల కోసం ప్రాణమిచ్చే వంశంలో పుట్టాను రా స్టూపిడ్ ఫెలో. నేను మాత్రం బే ఆఫ్ బెంగాల్లో పుట్టానా? మీ వంశంలోనే పుట్టాను. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, చేసుకుంటే చింతపిక్కల సేతనే చేసుకుంటాను, లేకపోతే ఈ ఇల్లు ఈ లోకాన్ని వదిలిపోతాను. అరవకండి, మీ పెద్దల అరుపులకి పిల్లలు భయపడే రోజులు పోయాయి. మీరు మిలిటరీ వాడ్ లాగా డిసిప్లిన్ అంటూ కేకలు వేస్తే కుదరదు. రవి, నాన్నగారిని అలా ఎదిరించడం తప్పురా. తప్పు అని పిల్లలకి చెప్పే మమ్మల్ని తలవంచుకునేటట్టు చేస్తున్నారమ్మా మీలాంటి తల్లులు. తండ్రి అనేవాడు పిల్లల మనసును అర్థం చేసుకుని ప్రేమించాలి తప్ప అదరగొట్టి బెదరగొట్టకూడదు. ఏం నాన్నగారు వెళ్ళిపోతున్నారా? మీరు ఇలా మధ్యలో వెళ్ళిపోతారని నాకు ముందే తెలుసు.
ఏమిటా నవ్వు? డ్రామా గురించి తలుచుకుంటే నవ్వొస్తుందండి. నవ్వుకుని సంబరపడాల్సినంత మహత్తరకార్యం ఏం చేశాను నీ సుపుత్రుడు? అనవసరంగా నా ప్రశస్తం ఎంత వేస్ట్ చేశాడు, స్టూపిడ్ ఫెలో. అదేమిటండి అలా అంటారు? డ్రామా బాగుందని అందరూ ఎంత మెచ్చుకున్నారో తెలుసా? సంతోషించాం గానీ ఇంతకేమైంది ఆఖరికి? కొడుకు గెలిచాడా, తండ్రి గెలిచాడా? గెలిచింది ఎవరన్నది కాదండి ప్రశ్న. అనుబంధాలు, బంధాలతో కూడిన చక్కటి కుటుంబ కథ. ఆ డ్రామా చూస్తున్నంతసేపు నాకేమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? ఆ తండ్రి పాత్ర పోషించిన మన రవి నడక తీరు, మాట తీరు, ఆ టీవీ హుందా చూస్తుంటే అచ్చం మీరేనేమో అనిపించింది. ఎందుకు అనిపించదు? నాలాగే గెటప్ వేసుకుని, నాలాగే మాట్లాడుతూ, నాలాగే నడిస్తే అందరికీ అనిపిస్తుంది. అంటే వాడు కావాలని మీలా నటించాడంటారా? మమ్మాటికి వాడు కావాలని నటించాడు. నా ఎదురుగా నిలబడి మాట్లాడే దమ్ము లేక స్టేజ్ ఎక్కి నా మీద ఉన్న ఉక్రోషంతో వెళ్ళగక్కాడు. బహుశా నాటకాన్ని రచించిన మహారచయిత కూడా నీ పుత్రరత్నం అయి ఉంటాడు. వాడు ఉద్దేశం ఏమైనప్పటికీ నాటకంలో వాడు అచ్చు మీలాగేనే ఉన్నాడండి. ఏడ్చాళ్లే. వేమన గారు రాసిన పద్యం మర్చిపోయావా? ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచులు దాడవేరు. పోలిక ఒక్కలా ఉంటే చాలదు, దీని లోపల ఉండాలి. ఈ విషయంపై నీ కొడుకు చెప్పుకో. అలాగే చెప్తాలండి. ఇంతకీ ఉప్పెవరు, కర్పూరం ఎవరు? అబ్బా, ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావా? నాకు అనుమానం నీ కొడుకు కంటే నువ్వే బాగా యాక్ట్ చేసేలా కనిపిస్తున్నావే. చాలా ఊరుకోండి. ఒరే రవి, నిన్న నాటకంలో నాన్నగారిని భలే ఇమిటేట్ చేసావురా. ఆ విషయం ఆయన అర్థం చేసుకుని పద్ధతి మార్చుకుంటే మా నాటకానికి ఒక ప్రయోజనం ఉంటుందిరా. రవి, నీలో యాక్టింగ్ టాలెంట్ బ్రహ్మాండంగా ఉంది. నువ్వు మద్రాసు ఎక్కేసావనుకో నంబర్ 1 హీరో అయిపోవచ్చు. అవునన్నయ్య, నువ్వు హీరో అయ్యావనుకో మేము ఆర్టిస్టులందరినీ చూడొచ్చు, షూటింగ్స్ కూడా రావచ్చు. సరేలే, నువ్వు అలా కళ్ళకంటూ రెచ్చిపోకు. ఒరే ఒరే ఒరే, ఇందాక ననగా రెడీ అవ్వమంటే కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఇక్కడే కూర్చున్నారా? లలితేది? నువ్వు చెప్పగానే సింగారించుకోవడం మొదలెట్టింది. అయినా అసలు ఈ హడావడంతా దేనికమ్మా? నీకు తెలియదేముందిరా, మీ నాన్నగారి సంగతి నీకు తెలుసుగా. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే చాలు, వాళ్ళకి ఇంట్లో వాళ్ళని వరుసగా పరిచయం చేసేదాకా ఆయనకు తోచదు. ముందు నువ్వు వెళ్ళు. అలాగే రామా. వరసలో నెక్స్ట్ పేరు మందే, మనం కూడా రెడీ అవ్వాలి. చెల్లాయ్, నాన్నగారు పిలుస్తున్నారు. అలాగే అన్నయ్య. ఇదేమిటి రోయ్, పూల రంగంలో మంచి స్టైల్ గా తయారయ్యావు, ఏమిటి విశేషం? అలా అడుగుతావేంటి బ్రదర్? నువ్వు మాత్రం పరిచయానికి సూటు బూటు వేసుకుని వెళ్ళా, నేను మాత్రం లుంగి ఎగ్గొట్టుకుని వంటల్లో వెళ్ళాలా? ఐఎమ్ ఆల్సో రాజశేఖర్ సన్. హాయ్. నాన్నగారు నన్ను పిలిచారా? లేదన్నయ్య, పిలవలేదు. కాదమ్మా, వాళ్ళకి పరిచయం చేయడానికి. లేదే, రమ్మని చెప్పలేదు. చూడమ్మా, నాన్నగారు నన్ను పిలవలేదు, అన్నయ్యని పిలిచి పరిచయం చేశారు. లేదురా, నువ్వు ఇంట్లో ఉన్నావని మీ నాన్నగారు తెలిసి ఉండదు. తెలియకపోతే వాళ్ళని అడగచ్చు కదా, తెలిసే ఉంటుంది. నన్ను ఎందుకు పరిచయం చేయలేదమ్మా? పదరా బాబు, నిన్ను పరిచయం చేయమని మీ నాన్నగారితో చెప్తాను. అమ్మా, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా?